హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో 11th వీక్ క్లోజింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది అండ్ ఎలిమినేషన్ అనాలిసిస్ అయితే చేద్దాం. అండ్ ఎలిమినేషన్లో పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా ట్విస్ట్ ఉండబోతుంది. అండ్ అవినాష్కి జాక్ పాట్ తగిలింది అనుకోవచ్చు. సో మీరు ఊహించని కంటెస్టెంట్ ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎలిమినేషన్ ఎవరు ఏంటి అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్లారిటీ ఇస్తాను. అండ్ ఓటింగ్ ఆర్డర్స్ కూడా అఫీషియల్కి చాలా దగ్గర కాదు, ఆల్మోస్ట్ అఫీషియల్ ఓటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా చెప్తాను. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో లైక్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం అండ్ తర్వాత అసలు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేద్దాం. సో అందుకనే ఎండ్ వరకు చూడండి అని చెప్తున్నాను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. మామూలుగా లేదు, ఓ రేంజ్లో గౌతమ్ కృష్ణ అనేది రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. అంతే, ఈ త్రూ అవుట్ వీక్ మొత్తం అంతా మనోడే టాప్ పొజిషన్ లీడ్ చేశాడు, అది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో 35% అండ్ 34-35 దగ్గర స్టాండ్ అయిపోయాడు. అండ్ మామూలు కాదు, ఒక విన్నర్కు పడే ఓటింగ్ పడుతుంది. బట్ అలాగే వేరే వాళ్ళు నామినేషన్లోకి వచ్చినప్పుడు నిఖిల్ కానీ నబిల్ కానీ వీళ్ళు నామినేషన్లోకి వచ్చినప్పుడు కూడా ఈ ఓటింగ్ పడుతుంది అంటే ఖచ్చితంగా పడే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే అంత ఓన్ చేసేసుకున్నారు మనోడిని. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అందరూ ఊహించినట్టుగా తేజ ఫ్యామిలీ వీక్ అయినాక చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి సడన్గా సెకండ్ పొజిషన్కి వచ్చాడు. అండ్ ఎంత 17% అండ్ 14-15% నుంచి ఏకంగా 19% వరకు దగ్గరగా 19-20% వరకు అయితే సెకండ్ పొజిషన్కి వచ్చాడనమాట. మామూలుగా కాదు కదా, ఇది అదిరిపోయే సిచ్యువేషన్ అనమాట. సో ఫ్యామిలీ వీక్ బాగా వర్కౌట్ అయింది. సింపతి అవని ఇంకేదన్నా అవని మొత్తానికైతే మనోడికి వర్కౌట్ అవ్వడం ముఖ్యం కాబట్టి సెకండ్ పొజిషన్. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి యష్మి ఉంది. యష్మికి ఓటింగ్ తగ్గింది. అండ్ యష్మికి ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ ముందు నుంచి ఒక లెక్క అన్నట్టుగా. సో ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఈమె కూడా డేంజర్ జోన్లో ఉండడానికి నేను క్లియర్గా చెప్పాను. సో ఎందుకనంటే ఈమెకు కూడా 16-17% ఓటింగ్ పడ్డా కూడా ఈమె డేంజర్ జోన్లోనే ఉంది అని చెప్పాను కదా, అదే జరగబోతుంది. సో ఇది మెయిన్ ప్యాటర్న్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈమె థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం పృథ్వీ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్గా పృథ్వీ పైకి వచ్చేసాడు. అండ్ విష్ణుప్రియ గ్రాఫ్ మొత్తం కంప్లీట్గా పడిపోయింది. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ ఉంది. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ ఇప్పటికి కూడా అవినాషే ఉన్నాడు. అవినాష్ మెగా చీఫ్ అయినంత మాత్రాన ఇమ్యూనిటీ వస్తుంది అంటే నెక్స్ట్ వీక్కి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఇది ఏంటంటే చాలా క్లారిటీగా ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగానే ఉంది. టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ తేజ ఉన్నాడు, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం టేస్టీ మన యష్మి ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్ పృథ్వీ, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ, లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం అవినాష్ ఉన్నాడు. సో ఇది ఓటింగ్ ఆర్డర్. సో ఇది పక్కన పెట్టండి ఓటింగ్ ఆర్డర్. ఈ విధంగా చూసుకుంటే ఏంటి, టేస్టీ తేజ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరూ సేఫ్ జోన్. సో మిగతా నలుగురు ఏవీలు కూడా రెడీ అయిపోయినాయి అన్నట్టు మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. అరే ఎందుకురా ఒక్కడిద్దరు చేస్తారు కానీ ఏంద్రా నలుగురు ఏవీలు చెప్తున్నావు, ముగ్గురు ఏవీలు అంటే. సో గంగవ్వకి ఏవీ లేకుండా పోయింది, గుర్తుపెట్టుకోండి. అండ్ సడన్ డెసిషన్ తీసుకున్న ఎవరు మణికంఠకు కూడా ఏవీ లేకుండా పోయింది. సో ఇట్లా ఏవీలు అనేది అప్పటికప్పుడు రెడీ చేయలేరు కాబట్టి కొంత టైం కావాలి, దాన్ని మొత్తం అంతా చూసుకోవాలి, దాంట్లో క్లిప్స్ కట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి నలుగురు ఏవీలు కట్ చేశారు. అండ్ అవినాష్, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ ఈ నలుగురు ఏవీలు అయితే కట్ చేయడం జరిగింది. నలుగురు ఏవీలు కట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఎవిక్షన్ షీల్డ్ ఉండడం వల్ల ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియదు. సో అది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఎలిమినేషన్ గురించి. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండవచ్చు. బాటంలో ఉంది మాత్రం మ్యాక్సిమం విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మన అవినాష్, ఈ ముగ్గురు ఎలిమినేషన్ ప్రాసెస్, ఈ ముగ్గురు బాటంలో ఉన్నారు. యష్మికి అంతో ఇంతో ఓటింగ్ ఉంది. బట్ డేంజర్ జోన్లో ఎప్పుడు వస్తుంది అని అంటే బాటమ్ 2లో ఇద్దరిని నిలబెట్టి దాన్ని బట్టి బాటమ్ 2కి మళ్ళీ యష్మిని తీసుకొచ్చి నిలబెడితే ప్రాబ్లం అయిపోతుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చెప్పాను, ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా ఎక్స్టెండబుల్. అక్కడ జరగని సిచ్యువేషన్ బిగ్ బాస్ ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వచ్చేసరికి ఎలిమినేషన్ చేయొద్దు అనుకుంటే చేయడు, ఎలిమినేషన్ ఎవరు వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ఫుటేజ్ వచ్చే కంటెస్టెంట్ ఉన్నాడు అని అనుకుంటే ఎలిమినేషన్ చేయకపోవచ్చు. బట్ ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే అవినాష్ వర్సెస్ ఎవరున్నా కానీ ఖచ్చితంగా అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ అనేది నబిల్ యూజ్ చేస్తాడు. ఎందుకంటే
వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఆ విధంగా క్రియేట్ అయింది. ఇంకోటి ఫ్యామిలీస్ వచ్చిపోయినాక మొత్తానికి కంప్లీట్గా గౌతమ్ని టార్గెట్ చేయడానికి వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు, మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఏకంగా గౌతమ్ని నామినేషన్ చేద్దాము అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. లైవ్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్, అది మనకు ఎపిసోడ్లో వేయకపోవచ్చు. అండ్ చాలామంది క్లిప్స్ కట్ చేసేస్తారు, అది ఎక్కడో వెతుకుతే ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు. ఇంకోటి ఏంటంటే ఎవిక్షన్ షీల్డ్ కానీ దేనికైనా నబిల్కు బాగా సపోర్ట్ చేస్తాడు. రోహిణి ఉన్నప్పుడు కూడా నబిల్కు చాలా విషయాలలో ఖచ్చితంగా టాస్క్లు కానీ ఆయనకు సపోర్ట్ చేసే విధానం వచ్చినప్పుడు ఖచ్చితంగా నబిల్కి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నబిల్కే ఎక్కువ సపోర్ట్ చేశాడు అవినాష్. ఇదంతా మనసులో పెట్టుకునే చేస్తున్నా అంటే కాదు, ఎందుకంటే ముందు నుంచి కూడా ఒక ర్యాప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే నబిల్ బయట పరిస్థితి, ఆయన పోయే టైంకి నబిల్కి బీభత్సమైన హ్యూజ్ రెస్పాన్స్ ఉందన్నమాట ఆడియన్స్లో. సో అది మైండ్లో పెట్టుకొని ఆ ర్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టుగా నాకు పర్సనల్గా అనిపించింది. సో దాన్ని బేస్ చేసుకుంటే ఎవిక్షన్ షీల్డ్ 100కి 100% ఖచ్చితంగా అవినాష్కే యూజ్ చేస్తాడు. అవినాష్ను బాటంలో పెట్టాడంటే ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగా ఆయనే బాటంలో ఉన్నాడు కాబట్టి బాటంలోనే ఉంచుతారు. ఈయనతో పాటు ఉండే కాంబినేషన్స్ ఏంటి? సో ఈయనతో పాటు ఉండే కాంబినేషన్ పృథ్వీ ఉన్నాడు అనుకోండి, పృథ్వీ నుంచి ఫుటేజ్ ఎక్కువ వస్తుంది అండ్ కాంట్రవర్సీ ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా పృథ్వీని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఎవిక్షన్ ఆయనకు యూజ్ చేసి పృథ్వీని సేవ్ అనొచ్చు. ఇది బాటమ్ 2లో పృథ్వీ ఉన్నప్పుడు పరిస్థితి. అండ్ యష్మి వచ్చింది అనుకోండి, యష్మిని కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ యష్మి దగ్గర నుంచి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఫుటేజ్ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ యష్మి ఇంకోటి ఏంటంటే కాంట్రవర్సీ చేయగలదు అండ్ అంతే కమిట్మెంట్గా గేమ్ ఆడగలదు. ఈ రెండు విషయాల్లో ఆమె ఖచ్చితంగా వీళ్ళకంటే బెటర్మెంట్గానే ఆడుతుంది. సో ఒక అవినాష్ అనే కాదు, సో కొంతమంది పర్సన్స్ కంటే చాలా బాగా ఆడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది యష్మి విషయం వచ్చేసరికి. ఆమె ఏదన్నా కానీ చేయాలనుకుంది స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతూ ఉంది. నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా తర్వాత ఆలోచించడం కాదు, ఫస్ట్ అయితే వెళ్ళిపోతుంది. అక్కడ గేమ్ వైజ్ కానీ 100% ఎఫర్ట్ పెడుతుంది. ఒకవేళ ఆమె గేమ్లో లేకపోతేనే ఈ ఫేక్ గేములు, ఈ డ్రామాస్టిక్ గేములు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సంచాలకంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం అది చేస్తుంది. ఈమె ఖచ్చితంగా గేమ్లో ఉందనుకోండి, ఖచ్చితంగా ఈమె 100% ఈమె చేయడానికి ట్రై చేస్తుంది. అది అనమాట. సో యష్మిని మ్యాక్సిమం నో ఎలిమినేషన్ పెట్టి ఉంచే ఛాన్సెస్ ఉంది. ఇది ఇంకొక వర్షన్ అనమాట. అండ్ తర్వాత వర్షన్ వచ్చేసరికి ఏంది, విష్ణుప్రియ అవినాష్ వీళ్ళిద్దరు ఉన్నారు అనుకోండి కాదు, ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఎలిమినేషన్ కూడా ఈసారి విష్ణుప్రియ అయ్యే ఛాన్సెస్ 99% అని చెప్పలేం కానీ 90% అయితే ఉందబ్బా. సో 90% ఎలిమినేట్ చేసే ఛాన్సెస్, విష్ణుప్రియనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉంది. ఎందుకు 90% అని అంటే, ఇప్పుడు ఇన్ని వీక్స్ నుంచి చూస్తున్నాము, ఇన్ని వీక్స్ నుంచి లవ్ వర్కౌట్ అయిందా? లవ్ ట్రాక్ అనేది బిగ్ బాస్ హౌస్లో వర్కౌట్ అయిందా? ఫస్ట్ థింగ్ కాలేదు. ఎంతసేపు ఈమె నుంచే ఎఫర్ట్ అనేది పెడుతుంది, ఈమె నుంచే లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది, కానీ ఆపోజిట్ టీం నుంచి ఆలే అన్నట్టుగానే ఉంది, కానీ ఒక బాండింగ్ క్రియేట్ అయినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది ఏంటి అని అంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటారు. నిజంగా విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుందని చెప్పలేము, కానీ చాలా క్యూట్గా జెన్యున్గా ఉంటుంది అని చెప్పగలను. గేమ్ వైజ్ అని కాదు కానీ చాలా క్యూట్గా ఉంటుంది. చాలా అందరితో మాట్లాడే విధానం కానీ, కొంచెం ఫన్ వేలో కానీ, అటాచ్మెంట్ కానీ అలా చాలా వరకు చాలా జెన్యున్గా ఉన్నట్టుగా అనిపించింది. అది ఒకటే కాదు, ఎందుకనంటే వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఇన్పుట్స్ ఇచ్చారు, నువ్వు ఇలా ఉండొద్దు, అతనితో ఉండొద్దు అని అంటే డైరెక్ట్గా నాకు అనిపించింది ఉంటున్నా అని చాలా జెన్యున్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తుంది. సో ఒకవేళ ఆమె వల్ల ఉంటే లవ్ ట్రాక్ అనేది వర్కౌట్ అవ్వాలి, ఒకవేళ లేదు అంటే ఏం చేయలేము. ఎందుకంటే ఈమె ఆల్రెడీ బాటమ్ 2లోకి వచ్చేసింది. ఈమె ఓటింగ్ మొత్తం కంప్లీట్గా గ్రాఫ్ అనేది పడిపోయింది. చాలామంది వేసే వాళ్ళు వేస్తున్నా కూడా ఆమె ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్కే నచ్చట్లేదు. వాళ్ళ ఫాదర్ కూడా అదే మెన్షన్ చేశాడు, నీ ఫ్యాన్స్కే నచ్చట్లేదమ్మా నువ్వు వాళ్ళ చేయడము, సో నువ్వు కప్పు తీసుకొని రావాలి అని అంటే లేదు నేను ఇలాగే ఉంటా. అది ఏదో ఇక్కడ అలా డాడీ బాగా కవర్ చేయడానికి ట్రై చేశాడు, అది కాదమ్మా ఇక్కడ ఏదో నడుస్తుంటుంది, బయటకు వచ్చినాక వేరు కదా అని అంటే లేదు అది నా జెన్యున్ ఫీలింగ్ అని ఓపెన్గానే చెప్పేస్తుంది. సో అదొక మైనస్ అయిపోయింది. మైనస్ మీన్స్ అంటే ఆమె ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను విన్నర్గా ఏదైతే చూసారో, స్టార్టింగ్ విన్నర్ ఎవరు అని అంటే విష్ణుప్రియ, అస్సలు ఆలోచించకూడదు. విష్ణుప్రియ అనే స్టేజ్లో ఫస్ట్ వీక్ చెప్పేశారు. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా విష్ణుప్రియ ఈసారి కప్పు కొట్టినరా, లేడీస్ కప్పు కొడుతున్నారా అని చెప్పేసి అని అనుకున్నాం, అదే జరుగుతుంది అనుకున్నాం. కానీ ఏమైపోయింది, మొత్తానికి బిస్కెట్ అయిపోతూ ఉంది. సో అందుకే ఆ సిచ్యువేషన్ అనేది మొత్తం మారిపోతుంది, సినారియో మొత్తం మారిపోతుంది. కాబట్టి విష్ణుప్రియ అండ్ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా పెద్ద ఇన్పుట్స్ పృథ్వీకి బాగా హెల్ప్ అయినట్టు ఏం లేదు.
విష్ణుప్రియని పొగడమే, విష్ణుప్రియ కోసమే మాట్లాడిన, ఆమె గుడికి పోతుంది, డాన్స్ చేస్తుంది, దేవుని నమ్ముతుంది, ఇదే మాట్లాడుతూ ఉంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ విష్ణుప్రియ ఎలిమినేషన్ అనేది ఫిక్స్ అయిపోయినట్టే అనుకోవచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ను పెద్ద అది చేసింది, మిగతా వాళ్ళందరూ చేసిరని కాదు, కానీ ఈమె వీళ్ళ ఫాదర్ కానీ ఎంత ఇన్పుట్స్ ఇచ్చినా కూడా దాన్ని ఆమె ఇదే స్టాండ్ అయి ఉంటా, నేను ఇట్లనే ఉంటా, నా ఫీలింగ్, నా ఒరిజినల్ ఫీలింగ్ అది ఇది, నా క్రష్ ఏదే మొత్తానికైతే ముందుకు తీసుకెళ్ళింది. అలాంటప్పుడు కొంచెం ఆలోచించి ఒక స్టెప్ తీసుకొని ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది. అట్లీస్ట్ మారుతాను, ఇట్లా కాదు డాడీ, ఓకే సరే పర్లేదు, అది తీసుకునే విధానమైనా బాగుండేదేమో. ఎందుకంటే ఆమె ఫ్యాన్స్కి నచ్చట్లేదని వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాలి. అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఆలోచించినా ఆలోచించకపోయినా నాకేంటి, నేను నాకు జెన్యున్గా ఉన్నాను, జెన్యున్గా ఉంటున్నాను అని చెప్పేసి ఆమె వర్షన్ వరకు కరెక్ట్, కానీ బయట ఆడియన్స్ వర్షన్ వరకు కొంచెం మిస్ఫేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఈమె వల్ల పెద్ద ఫుటేజ్ వైజు లవ్ ట్రాక్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమె అనేది ఖచ్చితంగా తక్కువగా ఫుటేజ్ అనేది వస్తుంది. అండ్ గేమ్ వైజ్ కానీ కాంట్రవర్సీ వైజ్ కానీ అంత క్రియేట్ చేసే అంత క్యాపబిలిటీ లేదు. సో ఆ బేసిస్ మీద పెట్టుకుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 90% విష్ణుప్రియకే ఉంది. అండ్ లేదు అని అంటే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది, ఓ 10%. ఆ నో ఎలిమినేషన్ ఏం చేస్తారనేది చూడాలి. సో ఖచ్చితంగా ఇది అనమాట అప్డేట్. అయితే మొత్తానికి నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా విష్ణుప్రియ ఎలిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది అనేది నాకు తెలిసిన ఇన్ఫో. బట్ ఏంటి అనేది చూడాలి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్